నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 13th జూలై 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు కూడా వేస్తున్నా. చాలా రోజుల నుంచి జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఒక కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని ఎకరాల భూమికి సంబంధించిన ఇష్యూ పొలిటికల్గా చక్కర్లు కొట్టింది. ఎట్టకేలకు చెలగల్లో దానికి సంబంధించిన ఒక పాఠశాల, ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే గురుకుల పాఠశాలకు సంబంధించిన ల్యాండ్ది నిన్న శంకుస్థాపన జరిగినట్టుంది. దానికి మా జిల్లా నుంచి మినిస్టర్లు అండ్ ప్రభుత్వ వీపులు, పక్క జిల్లాలో ఉన్న చొప్పదండి ఎమ్మెల్యే గారు, మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్న, అట్లనే మా జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ సార్ గారు, జిల్లా కలెక్టర్ సారు, పెద్దలు, ప్రముఖులు, లోకల్లో ఉన్న లీడర్లు కొంతమంది, చాలామంది అక్కడికి ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు పొలిటికల్గా ఏముంటుందంటే అందరి కామన్గా మాట్లాడుకునేది ఏంటంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని, లేకపోతే రాజకీయంలో హత్యలు ఉంటాయి కానీ ఆత్మహత్యలు ఉంటాయని, ఇట్లాంటివి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కానీ నిన్న జరిగిన ప్రోగ్రాంలో లోకల్లో ఉన్న కొంతమంది లీడర్లు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకు, అధికారంలో లేని వాళ్ళకు, ప్రభుత్వ ప్రజాసేవలో ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు, మళ్ళీ నెక్స్ట్ నేను ప్రజలలో పోయి ఓట్లు అడుక్కుంటానా అనే వాళ్ళకు కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి. నిన్న అక్కడ జరిగిన సంఘటన చూస్తే నాకైతే బాధ అనిపించింది. సరే, ఇప్పుడు నేను ఒక వ్యక్తిని, నాకు అతడంటే ఇష్టం ఉండదు, ఎక్కడ కనబడ్డా కానీ చూసి చూడనట్టు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటా. ఒకవేళ ఏదైనా అకేషన్, ఏదైనా ఫంక్షను, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం ఇట్లాంటి జరిగినప్పుడు ఆ స్టేజ్ మీద మనం అందరం నలుగురం, మన శత్రువు, మన మిత్రుడు, మన కాబోయే శత్రుడు, కాబోయే మిత్రుడు, వీళ్ళందరూ మనం ఒక్కకాడ ఏరినప్పుడు మనం అందరం పలకరించుకుంటాం. వాళ్ళు పలకరిస్తారు, అంతమంది ఆ స్టేజ్ వరకే. మళ్ళీ దిగిన తర్వాత మన ఇద్దరం రాజకీయ ప్రత్యర్థులం. నువ్వు నన్ను మైక్ పట్టుకొని నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడచ్చు, నాకు మైక్ దొరికితే నేను నిన్ను నోటికి వచ్చినట్టు నేను మాట్లాడతా. ఇది రాజకీయాలలో జరిగే రెగ్యులర్గా. మనం ఊహ తెలిసిన పిల్లాన్ని అడిగినా కానీ రాజకీయ నాయకులు మాకు మైకులు పట్టుకొని తిట్టుకుంటారు, మళ్ళీ పొద్దుగాల అందరూ ఒకటే అనే లెక్క భాష ఉంటుంది. కానీ నిన్న జరిగిన దాంట్లో ఒక ఎంపీ ప్రోగ్రాంలో అక్కడికి ఇన్వైట్ చేసే మెయిన్ లీడర్లు కేంద్రం నుంచి వచ్చిన నిధుల మీద మనకు ప్రభుత్వం తరఫున మనకు గవర్నమెంట్ ఇక్కడ ల్యాండ్ సేకరించింది. దానిలో లోకల్లో ఉన్న లీడర్లు అందరు వస్తారు. వాళ్ళందరినీ ఇప్పుడు నాకు బండి సంజయ్ కుమార్ అంటే నాకు ఇష్టం, అరవింద్ అన్న అంటే కూడా ఇష్టం. కానీ ఇద్దరు వచ్చినప్పుడు నేనేం చేస్తా, బండి సంజయ్ అంటే ఎక్కువ ప్రేమ, అరవింద్ అన్న అంటే తక్కువ ప్రేమ లేకుండా ఇద్దరిని నా యొక్క కెపాసిటీని బట్టి నేను వాళ్ళిద్దరిని సత్కరిస్తా. ఒకళ్ళని సత్కరించి నేను ఒకళ్ళని సత్కరించకపోతే నేను వాళ్ళను ఘోరంగా అవమానించినట్టు. అది ఎక్కడ పబ్లిక్లో. ఇప్పుడు ఒకవేళ మనం ప్రైవేట్ ప్రదేశాలలో మనకు వాళ్ళు కనబడ్డప్పుడు మనం కట్ చేసి అప్పటికి వెళ్ళిపోవచ్చు. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రోగ్రాం జరిగినప్పుడు అందులోకి వచ్చిన మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, ప్రభుత్వ వైపు ఆదిశీనన్న గారు, మేడిపల్లి సత్తన్న చొప్పదండి ఎమ్మెల్యే గారు, అట్లనే జగిత్యాల లోకల్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారు, మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, అట్లనే మన జిల్లా కలెక్టర్ గారు, ఇంతమందికి మనం సన్మానం చేయాలనుకున్నప్పుడు అందరికీ చేయాలి, లేకపోతే ఎవరికి చేయద్దు. కానీ నిన్నేం జరిగింది, కావాలని ఒక మనిషిని మనం టార్గెట్ చేసి అవమానించడానికి. అంటే మనం ఒక మనిషిని డైరెక్ట్ కొట్లాడే అంత కెపాసిటీ మనకు లేనప్పుడు ఏం చేస్తాం, బురద వెళ్తే ఆ మనిషి తుడుచుకున్నట్లా బిజీ అయిపోతాడు. కాబట్టి మన పనులు మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు నిన్న ప్రోగ్రాంలో అదే అనిపించింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అతడు, మాకు జగిత్యాలకు సంబంధించిన నియోజకవర్గంలో నేను కూడా ఒక ఓటర్ను, నేను కూడా ఎమ్మెల్యేకి పోటీ చేసిన ఆ ప్రోగ్రాంకు నేను కూడా రావచ్చు, నేను కూడా సాల్వాలతోటి సన్మానించవచ్చు. నాకు కూడా రైట్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా ఢిల్లీ నుంచే టికెట్ తెచ్చుకున్నా. మీరు కూడా అట్లనే మా లెక్కనే ఎమ్మెల్యేగా పోటీ చేసిర్రు.
మీ దురదృష్టమో వాళ్ళ అదృష్టమో మీరు ఓడిపోయారు, వాళ్ళు గెలిచారు. కానీ ఓడిపోయినంత మాత్రాన మనం పనికి రానుకుంటా పోయినట్టు కాదు, గెలిచిన వాళ్ళు మనకు పనికి రాకుండా పోయినట్టు కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే సారు జగిత్యాల అసెంబ్లీ నుంచి ఒక పార్టీ తరఫున టికెట్ తెచ్చుకొని గెలిచి ఇంకో పార్టీకి సపోర్ట్ చేసి ఉంటురు అనే భావనలో మీరు చాలాసార్లు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టారు. అది మీ పర్సనల్, మీ వ్యక్తిగతం, అది వేరు. ఇప్పుడు మీరు ఒక ప్రెస్ మీట్ పెడతారు, అందులో మీరు దూషణలు, మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, మీకు నచ్చిన భాషలో మీరు ఇక్కడ పలానా ఏరియాలో మీరు ఇంత అవినీతి చేశారని మాట్లాడు, అది మీ కార్యకర్తలు వైపు ఫ్లెక్సీలు పోస్టర్లు అంటు పెట్టుడు, అవన్నీ మీ పర్సనల్. కానీ మనం ఒక ఎంపీ సమక్షంలో ఒక ప్రోగ్రాం జరుగుతుందంటే మనం కార్యకర్తకు అక్కడికి అయినామంటే మన బిహేవియర్ ఎట్లుండాలి. ఒకవేళ మన నిజంగా మనల్ని అందరినీ సన్మానించేది ఉంటే అందరికీ సన్మానం చేయాలి, అందరికీ శాలువ కప్పాలి. కానీ ఒక వ్యక్తిని కడిగేసి మిగతా వాళ్ళకి శాలువ కప్పాలంటే అక్కడ ఒక అవమానపడ్డది ఒక సంజయ్ కుమార్ సార్ ఒక్కడే కాదు, ఎంపీకి కూడా అవమానం జరిగినట్టే. ఎందుకంటే ఎంపీ హోదాలో ఆయన వచ్చిండు, ఎమ్మెల్యే హోదాలో సంజయ్ సార్ పోయిండు, మంత్రి హోదాలో లక్ష్మణ్ కుమార్ సార్ వచ్చిండు, ప్రభుత్వ తరపున ఆది సీనన్ వచ్చిండు, ఇంకో చొప్పదండి ఎమ్మెల్యే సాబ్ సత్తన్న గారు వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ పదవులను బట్టి వచ్చారు. మీరేమని వచ్చారు? మీకేం పదవి నచ్చారు? మీరు ఇన్ఛార్జ్ నేను కూడా ఇన్ఛార్జే. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున జగిత్యాల అసెంబ్లీకి ఇన్ఛార్జ్. అట్లనే మన జగిత్యాల 10 పార్టీలు ఉన్నాయి, అందరు ఇన్ఛార్జ్. మరి అందరు రావాలి కదా. కనీసం మీకు ఆడ వెనకాల చేరేసి కూర్చునేంత కూడా సినిమా లేదాడ. అయినా కానీ మీకు మర్యాద ఇచ్చారు. మిమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం మహిళ, మీకు గౌరవం ఇవ్వాలి అని ఇచ్చి మీరు అంతమందికి సాల్వ కప్పి ఆ ఒక్కనికి సాల్వ కప్పకపోవడం వల్ల ఇన్ని రోజులు మీ మీద పబ్లిక్లో కొంచెం అయ్యో పాపం అని సానుభూతి ఉండే. మొన్న వచ్చిన ఎలక్షన్లో మీకు నాకు తెలిసి 40,000 చిల్లర ఓట్లు వచ్చినట్టుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ మీకు ఇస్తారో ఇయ్యారో కూడా తెలియదు. ఇచ్చినా మీకు అన్ని ఓట్లు పడాయి. ఎందుకంటే అప్పుడు మీకు వేసిన ఓట్లు కూడా మిమ్మల్ని యూస్ చేయలే, ఆ గుర్తుని చూసిర్రా, ఆ గుర్తుని చూసేసిర్రు. బీజేపీలో ఏ క్యాండిడేట్ అన్నా నిలవడానికి క్యాండిడేట్ని బట్టి ఓట్లు వేయరు, ఆ గుర్తుని బట్టి వేస్తారు, ఆ పార్టీకి ఉన్న బలాన్ని బట్టి వేస్తారు, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలను బట్టి వేస్తారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక వెంటనే కేసీఆర్ గారికి ఆరోగ్యం ఖరాబ్ అయింది. కానీ కేసీఆర్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పోయి నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు తొందరగా మంచిగా అయ్యి బయటకు రా అన్నాడు. కానీ అదే కేసీఆర్ సారు రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్ళికి కూడా రాకుండా జైలుకు పంపించిండు. ఆయన అది మనసులో పెట్టుకొని కక్ష చేయరాదా? రాజకీయంలో మీరు ఏదైతే చీప్ పాలిటిక్స్ చేసిర్రో అది బాగా మీకు మైనస్ అయింది. మీరేమనుకుంటారో నాకు తెలియదు, కానీ నా ఊహ తెలిసిన ముచ్చట చెప్తున్నా. నిన్న మీరు చేసిన అక్కడ సినిమా మిమ్మల్ని ఘోరంగా అంటే ఘోరంగా డౌన్ ఫాల్ చేసి పరిస్థితి. ఈ దెబ్బతోటి మీరు చేసిన ఇన్ని రోజుల కష్టం, శ్రమ వృధా మీ కార్యకర్తలకు కూడా నచ్చలే. ఇవాళ పొద్దుగాల నుంచి ఇప్పటివరకు నేను దగ్గర ఒక 15-20 మందితోటి దీని మీద వీడియో తీయాలన్నా అద్దా అని నిన్న జరిగిన సంఘటన గురించి మాట్లాడినా. ప్రతి ఒక్కరు మీ దగ్గర కూర్చొని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మీ వెనకాల ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీ వెనకాల ఉన్నోళ్ళు కూడా అది తప్పని అన్నారు. మిమ్మల్ని మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోరు. అంత పెద్ద ప్రోగ్రాంలా మీరు అవ్వలకు కప్పకుండా అయిపోతుండే, కానీ కావాలని ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మీరు అక్కడ అంత అవమానించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మీరు ఆ స్టేజ్లో ఉన్నారంటే ఆ రోజు అక్కడి నుంచి మీకు చైర్మన్ టికెట్ వస్తేనే కదా మీకు ఎమ్మెల్యే టికెట్ రాగలిగింది. మీరు చైర్మన్ ఎట్లా అయ్యారు మేడం? అప్పుడు సంజయ్ సార్ కష్టపడితేనే కదా మీరు చైర్మన్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఆ రోజు మీరు ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అనుకుంటే మిమ్మల్ని కాక వేరే వాళ్ళని చైర్మన్ చేయకపోతున్నాడు. మీకంటే సీనియర్లు చాలామంది ఉండే, కానీ మిమ్మల్ని చైర్మన్ చేసిండు. సరే, మీకు ఆయనకు వాడలేదు, మీరు బయటకు వచ్చేసారు, స్వతంత్రంగా రాజీనామా చేసారు. మళ్ళీ మీకు బీజేపీ నుంచి టికెట్ వచ్చింది, సంతోషం. మేము అందరం మీకు సపోర్ట్ చేసినాము, మీరు గెలవాలని మస్తు ప్రయత్నించినాం. కొద్దిగా స్వల్ప తేడాతోటి మీరు ఓడిపోయారు. కానీ మళ్ళీ మీరు ఎలక్షన్లో నిలబడాలి కదా. నిలబడాలంటే మీరు ఏం చేయాలి? ఇట్లాంటి కార్యక్రమాల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు కూడా ఇట్లా వేయరు మేడం. మీరు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే. నిజంగా అక్కడ ప్రోగ్రాంలా కేసీఆర్ కేటీఆర్ ఉన్నా కూడా
ఇద్దరికి సన్మానం జరుగుతుంది. కానీ మీరు వేసిన పాలిటిక్స్ మాత్రం బాగా ఘోరంగా చేసిరు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరు. నేను ఒక కామన్ మ్యాన్గా నాకు బాధ అనిపించి వీడియో చేసిన. ఎందుకంటే నాకు నచ్చని వ్యక్తి ఉంటే నేను ఆ స్టేజ్ కాడికి కూడా పోను. నా వాళ్ళు అందరు ఉన్నారు అనుకుంటే నేను సపరేట్గా చేతులు కట్టుకొని నిలబడి చూసి దండం పెట్టి సపరేట్గా వస్తా. ఒక మంచి ప్రోగ్రాంలా, అంత పెద్ద సక్సెస్ ప్రోగ్రాంలా మీరు చేసిన ఒక చిన్న మిస్టేకు మొత్తం ప్రోగ్రామ్నే ఖరాబ్ చేసి పరిస్థింది. మీరు చేసిన కార్యక్రమాన్ని మన ఎంపీ గారు ఏమన్నా సమర్థించుతారా? అట్లా వేసేది లేకుండా అని అంటారు. అంతకుమించి ఏం మాట్లాడతారు? ప్రెస్ మీట్లలో చెప్పే మాటలకు ఒక పొలిటికల్ లీడర్ ఆలోచన చెప్తున్నా. ప్రెస్ మీట్లో వచ్చే మాటలకు, ప్రెస్ అయిపోయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకునే మాటలకు చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం. మీరు చేసిన ఏదైతే పాలిటిక్స్ ఆ స్టేజ్ మీద చేసిర్రో అవి మీకు ఏదో ప్లస్ అయితే అనుకున్నారు. నేను ఈరోజు గెలిచినా అని మీరు అనుకున్నారు కావచ్చు, కానీ మీరు బాగా దిగజారిపోయారు. నిజంగా మీ మీద మస్తు ఒక మహిళ ఉండి ఇంత ఘోరంగా ఫైట్ చేస్తుంది, పర్లేదు రేపు ఫ్యూచర్లో జగిత్యాల అసెంబ్లీకి ఎమ్మెల్యే అయితే కావచ్చు అనుకున్నాను. కానీ ఇట్లాంటి పాలిటిక్స్ నడవే మేడం. గంత పెద్ద జీవన్ రెడ్డి సాబ్ ఉన్నాడు, గంత సీనియర్, ఆయన కూడా ఎప్పుడు ఇట్లా చేయలే. ఒకప్పుడు ఎల్రామనకు జీవన్ రెడ్డికి పచ్చగడ్డ ఎత్తే బగ్గుమంటుండే. ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు. అది రాజకీయం. రేపు ఇదే సంజయ్ సార్కు పిలిచి బీజేపీ టికెట్ ఇస్తుంది కావచ్చు, అప్పుడు మీ పరిస్థితి ఏంటిది? అదే అరవింద్ అన్న పక్కకు కూర్చుంటే నేను లేవమంటాడు కావచ్చు. ఇది రాజకీయం మేడం, బిజినెస్ కాదు. మీరు నిన్న చేసిన కార్యక్రమం అయితే జగిత్యాల నియోజకవర్గ ప్రజలల్లా మీ మీద ఉన్న గౌరవం మొత్తం పీకింది. మీరు అసలు సన్మానం చేయకుండా అయిపోతుండే, కానీ మినిస్టర్కి వేసారు, ఇద్దరు ఎమ్మెల్యేలకు వేసారు, ఒక ప్రభుత్వ వైపు ఒక ఎమ్మెల్యేకి వేసారు, కలెక్టర్కి వేసారు, మన అరవింద్ అన్నకి వేసారు, సంజయ్ కుమార్ సార్కి వేయలే. అంటే ఇప్పుడు మీరు చాలాసార్లు ఏకవచనంతో మాట్లాడారు సంజయ్ కుమార్ సార్ని. అప్పుడు మీరు ఎప్పుడైతే పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చినాక బీజేపీలో జాయిన్ అవ్వడానికి ముందు, అప్పుడు అందరు జనాలు అనుకుని ఉండుంటారు పాపం ఈమె నిజంగానే ఇబ్బంది పడ్డట్టుంది. కానీ ఇప్పుడే నిన్న జరిగిన స్టోరీ బట్టి అందరికీ మీకంటే ఎక్కువ సానుభూతి సార్ మీద పోతుంది. మీరు చేసిన మిస్టేక్ అది. బీజేపీలో జగిత్యాల 2-3 గ్రూపులు ఉన్నాయి మేడం. మీరు ఆ గ్రూపులోనే ఒక తాడికి తీసుకురాలే ఇప్పటి వరకు. మీకు ఎంతమంది సపోర్ట్ చేస్తారు మేడం? మన జగిత్యాల టౌన్లో బీజేపీ గ్రూప్ 2-3 గ్రూపులు ఉన్నాయి. నిన్న మొన్న జగిత్యాలకు బండి సంజయ్ అన్న వచ్చింది. ఉన్నారా మేడం అందరు? ఒక గ్రూప్ అటెండ్ అయింది, ఇంకో గ్రూప్ రాలే. అది మన జగిత్యాలు ఉన్న బీజేపీ పరిస్థితి. దాని మీద ఫోకస్ చేయరు. నెక్స్ట్ ఎలక్షన్లో ఏమైనా ఉపయోగపడుతుంది మీకు. కానీ ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ప్రోగ్రాంలో పోయి మీరు మీ పొలిటికల్ పగ తీసుకోవాలనుకున్నారు చూడు, అది మీకు మంచి అయితే జరగదు నాకు తెలిసి. మీకు బాగా మైనస్. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ మేడం, ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా. ఆ స్టేజ్ మీకు ఏ అర్హత నాకు తెలిసి అయితే అసెంబ్లీ ఇన్ఛార్జీలకు అయితే ఉండదు. ఓన్లీ ఆ స్టేజ్ మీద కూర్చోవాలంటే కూడా ఏదన్నా మన హోదా ఉండాలి. హోదా ఉంటే మనం పోవాలి. నేను బీజేపీ కార్యకర్తని నేను స్టేజ్ మీద నన్ను కూర్చుని పెట్టారు కదా. ఇప్పుడు మీ లెక్కనే 100 మంది కార్యకర్తలు వచ్చారు అక్కడికి. వాళ్ళందరికీ కుర్చీలు వేయలేగా, మీకు వేసారు, మీకు రెస్పెక్ట్ ఇచ్చారు. కానీ మీరు ఆ రెస్పెక్ట్లో కూడా మీరు వాళ్ళని అవమానించే ప్లాన్ చేసుకొని పోయారు మీరు. అది మీకున్న వాళ్ళకున్న తేడా. అక్కడనే మీ కుర్చీ తీసుకొని మీరు చేసిన అవమానానికి డబల్ చేసే అవకాశం కూడా ఉండే, కానీ వాళ్ళు ఆ పని చేయలే. సైలెంట్గా ఉన్నారు. మీరు అవమానిస్తే అవమానపడ్డ పర్లేదు అనుకున్నారు. ఒక మహిళగా మీకు మర్యాద ఇచ్చారు, గౌరవం ఇచ్చారు. ప్రోగ్రామ్ ఖరాబ్ చేయొద్దు, ఎందుకంటే ప్రజలందరూ మనల్ని అబ్జర్వ్ చేస్తారు, ప్రజలు గమనిస్తారు. ఇప్పటికే అయిపోలేదు, మళ్ళీ రేపు ప్రజలకు పోయి మనం అడిగేది ఉంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. మీరు దాన్ని ఖరాబ్ చేసుకున్నారు. నేను జగిత్యాల పౌరుణ్ణి, నా జగిత్యాల నియోజకవర్గంలో బతుకుతున్నా. నాకు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఏ పార్టీ అన్నా కానీ, నాకు అరవింద్ అన్న ఎంపీ, ఆయన ఏ పార్టీ అన్నా కానీ. కాబట్టి నాకు బాధ అనిపించింది, వీడియో చేసిన. మీకు ఒకవేళ నేను ఏమన్నా మీ గురించి ఏకవచనం కానీ ఏమన్నా మిమ్మల్ని ఏమైనా తప్పు మాట్లాడితే మాత్రం సారీ. ఇది మాత్రం వాస్తవం.
మీకు అర్థం కావాలి. ఇది అర్థం కాకపోతే మీరు నెక్స్ట్ ఎలక్షన్ వరకు ఆ పార్టీలో కూడా ఉండరు మీరు. మేడం ఒక్కసారి ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చిందంటే మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఎలక్షన్ రాదు. అప్పటిదాకా ప్రజలలో నిలబడాలంటే చాలా ఓపిక ఉండాలి. ఒక ప్రోగ్రాంలో పోయి మనం ఒక ప్రెజెంట్ ఎమ్మెల్యేను, అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని అవమానించడం పెద్ద ముచ్చటే కాదు. స్టేజ్ కింద నుంచి కూడా అవమానించవచ్చు. కానీ మీరు బాగా ఘోరంగా అవమానించారు. అయినా వాళ్ళు మీకు కూర్చేసారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా మేడం. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.